If you see even Spielberg, his first films are like something Amblin or something else, very offbeat films, and then you see then they made mainstream films. I still don't understand how I couldn't think like that. I think నేను నెక్స్ట్ కూడా అదే చేస్తాను. నాకు ఆ మానిటర్ వద్దు ఏమొద్దు, నేను 3D లా చూస్తా ఫస్ట్, అండ్ దట్ ఈస్ జస్ట్ ఫర్ దట్ 1 minute. వై వుడ్ యూ డూ దట్? గో టు ఎనీవన్ దట్స్ అదేం లేదు, సాంగ్ లేదు, ఏం లేదు అక్కడ. అసలు వై వుడ్ యూ వాంట్ టు డ్రెస్ దట్ హోల్ థింగ్? సే లాట్ ఆఫ్ డేవిడ్ ఫించర్ ఇస్ ఆల్సో దేర్, బట్ దే వుడెంట్ టాక్ అబౌట్ డేవిడ్ ఫించర్ బికాస్ డేవిడ్ ఫించర్ ఇస్ నాట్ యాజ్ ఫేమస్ as నోలన్. నా శక్తి మేరకు చీ అనిపించకుండా తీసేంత తీసాను. ఆ ల్యాండ్స్కేప్ ని దాన్ని ఎవరి కళ్ళ ద్వారా చూస్తున్న అతని మెంటల్ స్పేస్ ఏంది. సో అమ్మాయిని అబ్బాయిని పెడితే ఆ ల్యాండ్స్కేప్ వేరేలాగా కనిపిస్తుంది. లార్స్ వాన్ ట్రియర్ సినిమా ఒకసారి ఆర్టీసీ క్రాస్ లో పెట్టుకుని ఒకసారి చూడు, రాలించుకొని పడతారు. I would like to speak like a filmmaker. I made a film to entertain people only. I was not trying to be, I don't want people to decode and I want to do all that kaadu. And I would take that as a disappointment and I agree and respect that. అందరికీ నమస్కారం. చిత్రాలచిన పాడ్కాస్ట్కి స్వాగతం. సో ఇది ఇంకో స్పెషల్ ఎపిసోడ్ విత్ స్పెషల్ ఫిల్మ్ మేకర్, ద డైరెక్టర్ రైటర్ ఆఫ్ గామి, విద్యాధర్ గారు ఇస్ హియర్. వెల్కమ్ అండి. Hi Prithvi, hi Sandy. హాయ్ అండి. హాయ్. సో జస్ట్ మేమిద్దరం ఫస్ట్ మా ఎక్స్పీరియన్స్ చెప్తాం సినిమా వచ్చిన తర్వాత, దెన్ విల్ గెట్ ఇన్ టు ద కాన్వర్సేషన్. సో మేమిద్దరం కలిసి చూసాం సినిమా, అండ్ యాక్చువల్లీ మీరు 8:45 షో, ఐ థింక్ యూ సా ఇట్ ఇన్ బిగ్ స్క్రీన్. వీ సా 8:30 షో స్క్రీన్ 4లో చూసాం మేము పైన. సో వీ సా ఆల్ ఆఫ్ యూ, లైక్ క్రూ మొత్తం వచ్చిండే అనుకుంటా కదా బిగ్ స్క్రీన్కి. సో వీ సా ఆల్ ఆఫ్ యూ. సో ఐ ఫెల్ట్ సినిమా తర్వాత ఈ సినిమా తీసాడంటే, వన్ ఐ అండర్స్టూడ్ లైక్ దెర్ వాస్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ దట్ వెంట్ ఇంటూ, అండ్ ఐ థాట్ కొంచెం చాలా ధైర్యం కావాలి అంటే అట్లీస్ట్ ఇట్లాంటి సినిమా తీయడానికి. అండ్ వాట్ ఐ వండర్డ్ వాజ్, యూ రోట్ ద స్క్రిప్ట్ ఇన్ 2018, బట్ అంటే నాకు ఫస్ట్ ఇనిషియల్ థాట్ అదే వచ్చింది, లైక్ ఈ స్క్రిప్ట్ ఆర్ ఈ స్టోరీ ఆర్ వాట్ ఎవర్ ద క్లైమాక్స్ ఇస్ దేర్, ఇది ఈరోజు ఇఫ్ ఇట్ ఈస్ రిలీజ్డ్ ఇన్ యూఎస్ఏ, ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ దేర్. చాలా వైలెంట్ ఫిలిం అని అంటారేమో అక్కడ ఈ పొలిటికల్ క్లైమేట్లో. ప్రాబ్లీ యువర్ థాట్ ప్రాసెస్ వాజ్ సంథింగ్ డిఫరెంట్, ఆర్ ఐ డోంట్ నో వాట్ ఇట్ వాస్. బట్ నేను అనుకున్నా ఇంత రిలవెంట్ సినిమా ఈరోజు ఎట్లా తీసాడు ఈయన, 6 years నుంచి వస్తుంది కదా. అండ్ దట్ ఈస్ ద మోస్ట్ సర్ప్రైజింగ్ పార్ట్ ఫర్ మీ. అంటే ఎట్లా ఆలోచించాడు, లైక్ on especially gender and all. And then I read some tweet of Rahul Ravindran which says it was probably coming out as a LGBTQ community among. And నేను ఆ ఆస్పెక్ట్లో ఆలోచించాను, వేరే ఆస్పెక్ట్లో ఆలోచించా, విచ్ ఐ విల్ కమ్ బ్యాక్ టు లేటర్ పాయింట్. నేను రుచితో అదే అసలు ఎట్లా 6 years ముందు అంటే లైక్ హౌ, అంటే ఎంత చదువుతాడు ఈయన టు అండర్స్టాండ్ ద ఎంటైర్ ల్యాండ్స్కేప్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అని అనిపించింది నాకు. సో ఇన్ దట్ సెన్స్ ఐ థాట్ అసలు ఈ సినిమా తెలుగులో వచ్చిందంటే దట్ ఈస్ ఒక పెద్ద అచీవ్మెంట్, బికాస్ ఎవరు అటెంప్ట్ చేయాలి ఇట్లాంటివి. అండ్ వెంటాస్టిక్ సౌండ్ స్కేప్. నేను ఫస్ట్ టైం థియేటర్కి వెళ్ళి ఏంటి వెనకాల నుంచి సౌండ్ వస్తుంది, నార్మల్గా రాదే అని అనుకున్నా ఒక ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమాకి. అండ్ దట్ వాజ్ లైక్ హ్యూజ్ అచీవ్మెంట్ ఏమో. నేను ఇవాళ కూడా సినిమా చూస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ ఆల్సో క్రేజీ అసలు. అంటే మళ్ళీ థియేటర్లో చూస్తే ఆ ఫీల్ వచ్చేదేమో, లైక్ ది ఎంటైర్ సౌండ్ స్కేప్ అని ఏదైతే అంటారో అది ఫీల్ అవ్వగలిగా నేను. అండ్ సో ఐ వాజ్ ఓవరాల్ ఐ వాజ్ లైక్ ఓకే, చాలా పెద్ద అటెంప్ట్ చేశారు, అండ్ పెద్ద అటెంప్ట్ చాలా యూనిక్ అటెంప్ట్ చేశారు, అండ్ ఇట్ పేడ్ ఆఫ్ అని అంటారు. సో శాండీ అన్నట్టు నేను కూడా కలిసి చూసినాం. అండ్ అంటే బయటకు వచ్చిన తర్వాత మేమిద్దరం ఇమీడియట్లీ మాట్లాడుకున్న విషయం ఆ క్లైమాక్స్ గురించి. ఎందుకు అండ్ ఆ పొలిటికల్ ఏమంటారు అంటే మీరు మీ ఇంటెన్షన్ ఏదైనా ఉండిండొచ్చు, ఎన్నో ఏళ్ల ముందు మీరు రాసుకున్నారు, కానీ ఇప్పుడుంటున్న కరెంట్ పొలిటికల్ సిచ్యువేషన్కి ఎందుకంత రిలవెంట్ ఉంది అనే విషయాన్ని గురించి నేను కూడా డిస్కస్ చేసుకున్నాను. అంటే ఆయన అప్పుడు ఏమన్నా ఆలోచించాడా లేదా, ఆయన ఇంటెన్షన్ వేరే అయి ఉండడం వల్ల, అండ్ కోఇన్సిడెంటల్లీ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద కరెంట్ పొలిటికల్ సినేరియో ఆఫ్ అవర్ వరల్డ్, అది నేను వాటి గురించి ఆర్ వాటి న్యూస్ ఫాలో అవుతుంటాం కాబట్టి మేమిద్దరం రిలేట్ చేసుకుంటున్నామా ఈ సినిమాని, ఆపాదించుకుంటున్నాము, వీఆర్ పుట్టింగ్ థాట్స్ లైక్ piecing A and B together అలా అనుకుంటుండే. అండ్ ద పొలిటికల్ ఇంటెన్షన్స్ ఆర్ అన్ఇంటెన్షన్స్ అసైడ్, సినిమా నేను ఐ థాట్ అంటే నేను బికాస్ అంటే నేను అంత కాన్సెర్ ఆఫ్ గ్రేట్ వరల్డ్ సినిమా అని చెప్పాను కానీ, బట్ వరల్డ్ సినిమా కొంచెం చూసినాను. సో చూసుండడం వల్ల ఇది తెలుగులో వచ్చేసరికి, అంటే తెలుగులో ఇలా ఇది యూనిక్ అటెంప్ట్ అనేది స్టేట్మెంట్ బయట వచ్చిందో అది నాకు అనిపించలేదు. ఎందుకంటే అంటే లైక్ ఐ డోంట్ నో ఇఫ్ అంటే ఐఎమ్ ఏబుల్ టు సే దిస్ అవుట్ ప్రాపర్లీ, కానీ అరే ఇలాంటి అంటే దట్ స్టాండర్డ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఆర్ ద స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ దట్ యూఆర్ గోయింగ్ ఫార్, ఆర్
the story that you're going for, or the way that you're pacing your film or staging your film, అవన్నీ లైక్ ఇంటర్నేషనల్ సినిమా తెలుగులో ఫస్ట్ టైం యూనిక్ అటెంప్ట్ ఇచ్చారు అని అయితే స్టేట్మెంట్స్ ఉంటాయో, అవి నాకు సినిమా చూస్తున్నప్పుడు అరే లైక్ ఐ డి నాట్ ఫీల్ దట్ యూనిక్నెస్. ఎందుకంటే మీరు ఆ సస్పెన్షన్ తీసేసారనిపించింది. లైక్ ఐ డోంట్ నో ఇఫ్ ఐమ్ మేకింగ్ సెన్స్ ఆర్ నాట్, బట్ ఆ ఫీలింగ్ నాకు వచ్చింది. అంటే ఆ యూనిక్నెస్ నాకు అనిపించాల్సిన అవసరం లేదనిపించింది. ఓకే, బికాస్ ఇట్ ఈస్ సో గుడ్ అండ్ కన్సిస్టెంట్ విత్ వాట్ ఎవర్ I've seen earlier or whatever. అంటే కొన్ని ఇన్స్పిరేషన్ కనిపించాయి నాకు అక్కడ సినిమా. అంటే ఆఫ్ కోర్స్ యూ బీయింగ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ లూకస్ అండ్ ఇందాక మనం మాట్లాడినట్టు ఇండియానా జోన్స్ అండ్ ఆల్. సో ద ఇంటర్నేషనల్ టచ్ అండ్ ఆఫ్ కోర్స్ ఎస్పెషల్లీ వెరీ స్పెసిఫికలీ క్రిస్టోఫర్ నోలన్ అండ్ ద ఇంటర్స్టెల్లార్ షార్ట్స్ దట్ యూ ట్రై టు recreate or like pay homages to. అవి నాకు కనపడుతున్నాయి స్క్రీన్ పైన. ఆ పర్టికులర్ షార్ట్ వేర్ there is an establishment of that big mountain, second half కంటే ముందు వస్తుంది. That was clearly, and I could see Interstellar that where they walk on the ice caves in Scotland. అక్కడ ఇక్కడేమో they are walking on that snowy thing or whatever. సో అలా కొన్ని అది చూస్తూ ఉండే. సో I really liked, because ముందు చెప్పినట్టు మేము we were looking forward for the film. సో ఆ ఇంటెన్షన్ చూసినాం. అండ్ దట్ ఓకే, ఒక ఏమంటారు యూనిక్ సినిమా కొత్త సినిమా అయితే ఉంది. అండ్ వాట్ యూ డూ విత్ ఇట్, యూ డిస్కస్ అబౌట్ ఇట్ ఆర్ యూ టేక్ ద పొలిటికల్ థింగ్స్ అవుట్ ఆఫ్ ఇట్ అనేది ఇంకా దాని పైన ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ఐ థింక్ దట్ టు సమ్ ఎక్స్టెంట్ దట్ వాజ్ అచీవ్డ్, అట్లీస్ట్ ఆన్ సోషల్ మీడియా, టు వాట్ ఎవర్ ఎక్స్టెంట్. ఐ థింక్ ఇట్ డిడ్. యా, that was my sense. Good to hear. Like Yeah. సో టు మీ, అంటే ఇప్పుడు నేను గామిని ఒక 1 లైన్లో డిస్క్రైబ్ చేయాలి అంటే మీరు ఎట్లా డిస్క్రైబ్ చేశారు? ఆ లైన్ ఉంది కదా, ద వన్ టచ్ అంటే భయము బట్ టచ్ అయ్యేవాడి అంతా అని. సో టు మీ, నేను 2 సార్లు చూసినా నాకు 2 సార్లు అనిపించింది ఏంటి అంటే, నేచర్ వర్సెస్ సైన్స్ ఆర్ నేచర్ వర్సెస్ నర్చర్ అనే డిబేట్ ఉంటుంది కదా ఎప్పుడు. అండ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టేక్ అవే అనిపిస్తుంది నాకు. బికాస్ ఎందుకు అంటున్నానంటే, so there is this talk going on in West, specifically in West, after they legalized weed and all, on how ఇప్పుడు LSD యూజ్ చేసి ఎలా అయితే సైకెడెలిక్స్ వారి ఎట్లా అయితే మెంటల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయొచ్చు అనే ఐడియా ఉందో, దట్ ఐడియా ఇస్ క్లియర్లీ దేర్. ఆ ఐడియా నుంచి ఆ మష్రూమ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. అండ్ చాందిని ఆవిడ క్యారెక్టర్ అయినా, ఇప్పుడు విశ్వక్స్ క్యారెక్టర్ ఆర్ శివాస్ క్యారెక్టర్ అయినా, so sorry to interrupt, but so back then when I was writing, I was unaware of all those things. Right. So I was just being imaginative, and I just wanted the MacGuffin to be something unique, not like some flower or something. So I don't know why I choose mushroom. I don't know why. And Okay. and honestly, I was not a much fan of those psychedelics back then. Now I'm fascinated because of the purposes and research that is happening right now, and for recreational purposes also. That's a different thing. So I think only like 2 years back I got to know that mushrooms have the ability to solve mental health problems. I was like surprised, oh manaki inta unda ani cheppi, but I can't take credit. It's just a lucky accident, that's all. I think some రీసెర్చ్ చేయడం వల్ల somehow randomly అది స్ట్రైక్ అయి ఉండొచ్చు కూడా. ఎక్కడో చదివో సంథింగ్, ఫంగస్ వాజ్ ద, I wanted to make it fungus. Fungi should be the cure, not some పువ్వు సీడ్ సంథింగ్ కాదు. ఫంగై, ఇట్స్ దేర్. అండ్ సో యా, మీరు అన్నట్టు దట్ థింగ్ ఎగ్జిస్టెడ్. సో అది అనుకొని చేసింది కాదు, దట్ వాజ్ జస్ట్ యాక్సిడెంట్. రైట్. అంటే అతను ఏదైతే మాలిపత్రం అని చెప్పేసి ఆయన వివరిస్తూ శంకర్కి చెప్తాడు. శంకర్ చెప్పిన తర్వాత దిస్ లైక్ ఆయన ఆలోచిస్తూ ఉంటాడు, ఇది నేను తీసుకోవాలా, తప్పకుండా ఇదేనా సొల్యూషన్ అని చెప్పి ఆయన ఆలోచిస్తున్నప్పుడు చివరికి రెడీ అయ్యి వెళ్తాడు. వెళ్ళా నేను మాలిపత్రాలు తీసుకోవాలని అంటాడు. సడన్ గా చాందిని వచ్చేసి మాలిపత్రాన్ని మష్రూమ్ అంటుంది. సో ఐ ఫౌండ్ ఇట్ ఫనీ. ఎందుకు ఫనీ అంటే లైక్ మేబీ అంటే మీ ఇంటెన్షన్ కాదు నాకు తెలియదు, కానీ you're mocking it at the same time. No, it is like malipatram. It's like this is very auspicious thing. ఇది ఫలానా ప్లేస్ దొరుకుతుంది అంటే ఆయన అలా వర్ణిస్తారు దాని గురించి. అంటే దేవుడికి పూజ చేసే అంత చాలా శక్తులు ఉంటాయి, ఇలా వర్ణిస్తున్న దాన్ని ఇన్ అ స్నాప్ సే జస్ట్ ఇది మష్రూమ్,
this is like mushroom is like the slang word for drug and all, no, in current lingo also. So I found that funny as well, because Ah, this dichotomy of the science versus religion and God, or Re- re- debate, like religion in the sense that the debate of divine versus ఏమంటారు, the thing that can be deciphered through actual biology and sciences, ఆ debate కూడా నడుస్తుంటుంది సినిమాలో. సో I saw that I- line as well, which is very సో ఫర్ fascinating. మీ ఎట్ ద కోర్, అంటే వన్ పాయింట్ ఆఫ్ ద ఫిలిం దట్ ఈస్ ద కోర్. ఏదైతే సైన్స్ అట్లా ఏదైతే డెవలప్ అవుతుందో, సో సైన్స్ ఇస్ ట్రైంగ్ టు డూ సంథింగ్. సైన్స్ అర్థం చేసుకోవాలనుకుంటుంది మనిషి ఇట్లా బిహేవ్ చేస్తాడని. నేచర్ ఇస్ ద వన్ దట్ సెట్స్ ద లాస్, అండ్ ఈ రెండు కొట్టుకుంటూ ఉంటాయి. అండ్ దట్ ఫైట్ ఇస్ వాట్ యూ షో ఏమో అని అనిపించింది నాకు సినిమాలో. డూ యూ అగ్రీ విత్ వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్? ఆర్ see, I mean, even I was surprised to get some notes like this. It was nice. అంటే అది లేదు అంటే దాన్ని ఎక్స్ప్లిసిట్గా చూపించాలని చెప్పి మరీ అంత ప్రయత్నం చేయలేదు. వాట్ ఎవర్ వీ వాంటెడ్ టు డూ సమ్ థింగ్స్ లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ బిజార్ థింగ్స్ సమ్మన్ ఐ హర్డ్ ఇస్ వట్ సైన్స్ ఫక్డ్ హిమ్, రిలీజియన్ సేవ్డ్ హిమ్ అని ఎక్కడో సమ్మన్ టోల్డ్ మీ. Yeah, So I think I it disagree. was interesting. It was like what? But పాపం అతను చెప్పండి, no please. no. So I mean, these are all are not like honestly, like I don't like to intellectualize most of the process, because I would like to speak like a filmmaker. I made a film to entertain people only. I was not trying to be. I don't want people to decode and I want to do all that. Kaadu. I want people to sit and be engaged for the whole ride and experience certain emotions at certain places which are different cinematic experiences. That was the whole motto. Not I didn't want it to uh, see politics గురించి చెప్పాలంటే irrespective of the filmmaker being conscious or not, any film is political. Your politics will seep into the film. You can't help it. Yes. So your belief system and all those things will be there. So whatever you guys are talking about is coming from that. కరెక్ట్, కన్ఫర్మేషన్ బయాస్. అది Yeah. yeah, and at the same time the beauty of the art is in the beholder. Always it's how you see it. And I personally believe that film should work on different levels. Like if you want to, like, that film should be dense, layers ఉంటాయి. Layers, if you want to see, it is there. లేదు నాకు లేయర్లు వద్దురా భయ్, నాకు కూర్చొని జస్ట్ నేల టికెట్లో నేను కూర్చొని చూస్తే నాకు ఎక్కడి నుంచి ఇట్లా వెళ్ళిపోవాలంటే అది కూడా ఉండాలి అన్నట్టు నేను నమ్ముతాను. బేసికలీ ఐ లైక్ దోస్ కైండ్. ఐ లైక్ కాదు, ఐ థింక్ ఐ అటెంప్టెడ్ టు మేక్, బట్ నాట్ కంప్లీట్లీ. ఐ థింక్ అలా నిజంగా చేయాలంటే ఆ ప్రాసెస్ కంప్లీట్లీ వేరే ఉంటుంది. యాక్చువల్లీ I underestimated the process. I kind of wanted to do that, but I actually didn't know what it takes to do that. I genuinely wanted to do that, but what it takes to do something like that, like అంటే ఒక ఈవెన్ బీసీ సెంటర్లో చూసినా కూడా ఎంగేజ్ అయ్యి, బట్ ఇఫ్ యూ వాంట్ టు సీ లుక్ అట్ లేయర్స్, ద ఫిలిం విల్ హ్యావ్ లేయర్స్. దట్ ఈస్ వెరీ కాంప్లెక్స్ టార్గెట్ ఆడియన్స్ డెమోగ్రఫిక్. దట్ ఈస్ అది దానికి పెద్ద ఫార్ములా అలాంటి ఏం లేదు, బట్ దట్ పర్స్యూట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఐ థాట్ ఐ వాంటెడ్ ఒక రిక్షావాడికి కూడా సినిమా నచ్చాలి అన్నంత ఇడియాటిక్గా నేను ఈ సినిమా తీశాను. బట్ నిజంగా రిక్షావాడికి అర్థమవుతుందా అంటే హానెస్ట్లీ నేను ఇప్పుడు ఒప్పుకోవాలి, అర్థం కాదనుకుంటా. I should have, that approach is completely different. I thought, but back then I thought I was doing that. But later down the line, on the whole post-production process, I did my maximum best to make them understand, not like them, understand it. Like them is separate. If they understand it, then liking us is a secondary thing. So I don't know. Right. Yeah, I covered a lot of things. Yeah. అంటే లైక్ అంటే వెరీ ఇంట్రెస్టింగ్. మీరు డెన్స్ రైటింగ్ గురించి అండ్ ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి అనే విషయం గురించి మీరు ఇందాక మెన్షన్ చేస్తున్నప్పుడు, అంటే కెన్ యూ జస్ట్ ఎక్స్ప్లెయిన్ మోర్ అబౌట్ హౌ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్? ఇందాక అన్నారు కదా, ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అప్రోచ్ వేరే అయ్యి ఉండాలి అని మీరు అయితే అంటున్నారు. సో మీరు ఏదైతే అప్రోచ్లో వెళ్ళి ఈ కథను రాసుకుని సినిమాని రాసుకున్నారో అదేంటి వర్సెస్ వాట్ యూ థింక్, వాట్ యూర్ థింకింగ్ ఇన్ యువర్ హెడ్ ద అదర్ ప్రాసెస్ వుడ్ బి or could be? Wow, a very complex answer, but it goes like this.
the biggest thing more than the audience, it's as a person whom you are basically. So when I was writing Army, I was 23 and 24. So that is when I started. అప్పుడు ఏముంటది, లైక్ యూ వాచ్ వరల్డ్ సినిమా అండ్ యూ సీ తెలుగు సినిమా, ఏ వాట్ ఆర్ వి డూయింగ్ మ్యాన్, యూ హ్యావ్ టు డూ దట్ అని అనిపిస్తుంటది. సో సో యూ వాంట్ టు డూ ద మోస్ట్ బిజార్ స్టఫ్. బట్ ఆ బిజార్ స్టఫ్ తీసుకొని నువ్వు ల్యాప్టాప్ లో సినిమాలు చూసావు, నువ్వు ల్యాప్టాప్ లో నువ్వు వరల్డ్ సినిమాని చూసావు, నువ్వు వెళ్ళి సుదర్శన్ లో కూర్చొని చూస్తే ఆ సినిమా వేరేలా ఉంటది. అరుస్తారు, తిడతారు లిటరల్లీ. లార్స్ వాంటెడ్ సినిమా ఒకసారి ఆర్టీసీ క్రాస్ లో పెట్టుకుని ఒకసారి చూడు, రాలించుకొని పెడతారు. మనం చూసి ల్యాప్టాప్ లో man, this guy, Cannes Film Festival, Palme d'Or, videos. So like, just like everybody else, like I used to watch all these world cinema, alternate cinema. మనకేంటి సినిమాలు అంటే ఒకప్పుడు వరకు టీవీలో వేసేది సినిమా మనకి, లేదా డివిడి షాప్లో దొరికేది మనకి. ఇట్లా లార్స్ వాంటెడ్ సినిమాలు, ఎల్ మరియాచిలు అన్నీ మనకి డివిడి షాప్లో కూడా దొరకవు. Like we got torrent luckily, and then in the sea of torrent you are figuring out world cinema. So I was figuring out world cinema. I watched that film and I go to IMDb, Wikipedia, read all the trivia, what camera they use, just like everybody else, same process. Right. So ఆ మైండ్ సెట్ లో రాసిన గామి బేసికలీ. సో సో లైక్ యా, బీటెక్ అయిపోయిన 2 years కి ఐ స్టార్టెడ్ సీరియస్లీ మేకింగ్ ద ఫిల్మ్ అనుకుంటా. 2-3 years. 2-3 years I was like 19 or 20 I passed out, and 23 I started basically writing Kami అనుకుంటా. అంటే మ్యారినేట్ అవుతుంది ప్రాజెక్ట్ లోపల అంతా. సో దట్ వాస్ దే. నౌ ఐ బిన్ సో అండ్ సో ఇయర్స్. నా సినిమా నేను థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వేసుకుంటే ఎట్లా ఎక్స్పీరియన్స్ చేశాను నేను. సో దట్ ఎక్స్పీరియన్స్ విల్ ఎఫెక్ట్ మై రైటింగ్ ప్రాసెస్. అండ్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ హానెస్ట్లీ. ఐ థాట్ గామి అసలు కమర్షియలీ ఇట్ వుడ్ బి అ డిజాస్టర్. That's what I expected, and anyone with common sense would say that this is not a film. Like when you're making calculations ఉంటాయి, నేను ఫస్ట్ సినిమా చేస్తున్నా, ఇంత పెడితే ఇంత కలెక్షన్స్ రావాలి, నేను ఒక డెబ్యూటెంట్, నాకు ఇలా నాయిస్ రావాలి, నెక్స్ట్ సినిమా రావాలి. నన్ ఆఫ్ దోస్ క్యాల్కులేషన్స్ వర్ దేర్. బట్ ఐ సమ్హౌ బిలీవ్డ్ దట్ అరే వీ కెన్ డూ దిస్, అదేదో ఉంటుంది. Like there is audience who want to watch something like this. But I think that audience were there more on laptop even in 5 years back, maybe when I write also. Right. వాళ్ళు థియేటర్కి వచ్చి డబ్బులు కట్టి చూసే ఆడియన్స్ బ్యాక్ దెన్ కూడా ఉండేవారు కాదు. బట్ that said, I think now that I've seen the response of Gami, whatever commercially, whatever it did, that was honestly beyond our expectations, beyond anybody's expectations. Vishwak అవ్వచ్చు, నేను అవ్వచ్చు, యువి అవ్వచ్చు, యుఎస్ నుంచి రెస్పాన్స్ అవ్వచ్చు, లేదా మహా అయితే ఒక మంచి సినిమా రాబాయి, డబ్బులు రాలేదు, మంచిది అనుకుంటాం కానీ, బట్ we did like really good profits were really good in everywhere. There were no losses, not at all losses. And so this ideas can be reached to people in a commercially viable way. And people can pay to watch something like this. They're not going to watch it in torrent for free or someone, not like that. Our potentiality అర్థమైనప్పుడు now I'm a bit more greedy. So now there are a lot more ideas which are untapped. In Indian audience, we are a population of 1.4 billion people. Imagine what kind of market potentiality. I might speak like a capitalist, but market potentiality comes from the intention of touching popular culture, not getting rich and all. I want to get rich, that's a different thing little bit, but Yeah. popular culture, making an impression in popular culture with unique ideas. Right. Ideas unique kaada ante the intention is not to be unique. I think to important ideas which are important for culture, civilization. Stories are important part of culture and civilization. That is a fundamental. True. I strongly believe that, and it's a responsible job. So you better put some ideas which are required for people, which solve something in the thing. So yeah, చాలా ఉన్నాయి అట్లా చేయడానికి మనకి, and you can do that in a commercially viable way. And that is where comes from. There are ways, there are techniques how to techniques అని కాదు, టెక్నిక్స్ ట్రిక్స్ అని చెప్పడం, that is deducing that
I don't have any trick, but it all starts from intention. That's all. Hmm. I think so it's just intention. No, there's no, at least unless until you want to go there, you can't go there. Right. So back then I Right. wanted to go there, but I completely underestimated what it takes. Hmm. But now that I've been in executing a process for so long, I've seen all the ups and downs of logistics, mechanics, creative, commercials. So now I can use this wisdom to try to uh, decode that nature of all levels, whatever it is. Yeah. సో ఐ థింక్ Right. సో నేను ఇనిషియలీ అసలు గామిక్ బజెట్స్కి వచ్చింది అంటే నా అట్లీస్ట్ ఫ్రమ్ వాట్ ఎవర్ ఐ సా, వన్ ఈజ్ విశ్వక్. సో విశ్వక్ మీరు స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ విశ్వక్ గ్రూ లాట్ లైక్ ఇన్ హిస్ కెరియర్. సో విశ్వక్ Yes. ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అనిపించింది అంటే, అరే విజువల్ ఏంటి ఇట్లా ఉంది, ఇప్పుడు ఎప్పుడు చూడలేదు. సో దట్ వాజ్ ద మోస్ట్, అంటే ఎస్పెషలీ సోషల్ మీడియాలో ఎప్పుడు చూడలేదు ఇది ఇంత గ్రాండ్గా ఎలా ఉంది. అండ్ ఓకే, ఐ షుడెంట్ రిపీట్ దిస్, బట్ ఎప్పుడైతే పెద్ద పెద్ద సినిమాలు వేర్ దాంట్లో విఎఫ్ఎక్స్ ఇట్లా తేలిపోతాయో, అండ్ యూ సీ అ ఫిలిం, యూ సీ అ ట్రైలర్ వేర్ దిస్ ఇస్ లైక్, ఓ చాలా గ్రాండ్ ఉంది సినిమా, అండ్ దెన్ ఇన్హరెంట్లీ అసలు వీడు ఏమో చేసాడో చూద్దాం వెళ్ళి, గ్రాండ్ ఉంది కదా, చూడడానికైనా గ్రాండ్ ఉంది కదా. బికాస్ వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్, మా పేరెంట్స్ సినిమాలకి ఎందుకు, సినిమాల్లో పాటలు ఫారెన్ లొకేషన్స్లో ఎందుకు ఉండేవి అంటే, బికాస్ ద ఆస్పిరేషన్స్ వేర్ వెరీ లో దెన్. అక్కడ సినిమా పాటల్లో అయినా ఫారెన్ చూడొచ్చు, ఆ మెంటాలిటీ ఆఫ్ ఆడియన్స్ నుంచి వస్తున్నాం మనం. లైక్ ఆఫ్ కోర్స్ ఐ నో దట్ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్ హ్యాస్ బీన్ మేడ్, బట్ ఎప్పుడైతే Yes. సినిమాలో విజువల్స్, అరే చాలా అంటే ఫస్ట్ టైం విజువల్స్ గురించి మాట్లాడింది తెలుగు సినిమా గామితో చాలా రోజుల తర్వాత, అండ్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్. అండ్ అందుకు వచ్చారు జన్మకి. అండ్ ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్ విత్ ద సౌండ్ స్కేప్. యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటుంది సౌండ్ స్కేప్ అని. అండ్ సో ఇఫ్ యూ డెలివర్ దట్ ఎక్స్పీరియన్స్, అండ్ అంటే ఇప్పుడు ఏమంటారు, ఐ ఆల్వేస్ సే దిస్, లైక్ సినిమా ఆన్ సెట్ మీద ఇప్పుడు శంకర్ దాదా ఎంబీబీఎస్లో చిరంజీవి గారు సినిమా మీద ఎట్లయితే, లైక్ స్క్రీన్ మీద ఎట్లయితే ఎంజాయ్ చేస్తున్నారని కనబడుతుందో, వాళ్ళ సెట్లో కూడా అదే వైబ్ ఉంటుంది అని అంటాను నేను. అట్లానే గామి సెట్లో కూడా లైక్ పీపుల్ సా కన్విక్షన్, సరే సినిమా వాడికి అంతా ఎక్కకపోయినా, అరే సినిమా మాత్రం ఏదో కష్టపడి తీశారా అని బయటకు వచ్చి చెప్పుకుంటాడు, కానీ ఏదో తీసాడు సోది సినిమా అయితే చెప్పుకున్నాడు. సో దట్ ఇస్ వై ఐ బిలీవ్ వర్డ్ ఆఫ్ మౌత్ కూడా అట్లా పాకింది, చూడొచ్చు ఒకసారైనా చూడొచ్చు సినిమాని, అండ్ దట్ ఈస్ ద రిజల్ట్స్ యూఆర్ సీయింగ్ ఐ థింక్. Yeah. A lot of things you covered. Yeah, true. But we were lucky, definitely. I don't know. It's the release date, or the trailer worked out really good to our expectations, or several things happened. I think that's why it happened, I would say. Because the visuals గురించి మాట్లాడితే, there is like, it ponders me, because when I was writing Gami, for me it was a smaller film. Actually, I'm not trying to be modest, but for me this is it's a smaller film. In fact, దట్స్ వాట్, మనకు ఎక్కువ డబ్బులు ఎవరు ఇవ్వడు కొత్తోని నేను, సో మనకు తక్కువ డబ్బుల్లో సినిమా చేయాలి కాబట్టి, yeah, I know it is easier, it's cheaper to shoot in mountains. It's very cheaper. Like you won't believe the budget of our Himalayan schedule. That's a different thing. It's like how small it is, like what cameras and all, it's like very, very less. So it's possible, I know that. And నేను అనుకున్నదే అయ్యింది, అండ్ దానికి నేను ప్రిపరేషన్ కూడా నేను చేశాను కాబట్టి, ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్. ఇట్స్ నాట్ జస్ట్ లైక్ I went there by myself. I've tried to write down how much a hotel costs, how much a breakfast cost. సో ఓకే, 10 మందిని పట్టుకెళ్తే ఇంత అవుతుంది, ఒక ట్రావెల్, ఒక వ్యాన్ ఖర్చు ఇంత ఉంటుంది. సో యా, యూ కెన్ మేక్ దట్ ఈస్ దేర్ యాజ్ లాంగ్ యాజ్ ఎవ్రీవన్ ఇస్ కోఆపరేటింగ్ అండ్ ఆన్ ద సేమ్ పేజ్. ఆ లెవెల్లో అయిపోతుంది. బట్ దట్ సెడ్, సో ఇట్ వాజ్ అ స్మాలర్, అంటే సో ఇది ఆ నెంబర్ స్మాలే, విజన్ కూడా స్మాలే నా దృష్టిలో. అది ఎపిక్, అది పెద్ద థింగ్ కాదు. అండ్ ఐ కీప్ క్వశ్చనింగ్ దట్ ఇఫ్ యూ గో టు Vimeo, my biggest goal was to make a video which will be in Vimeo staff pick. I think you guys are familiar with it. Okay. And I couldn't make it ever. I tried a lot, but I couldn't make it. And they used to have amazing stuff. నాకు ట్రైలర్, మన టీజర్ని ఇంత బాగుంది అంటుంటే, ఏంది ఏముంది దీంట్లో, Vimeo staff pick లో వీడియోలు ఇంకా మస్తు కనిపిస్తాయి. And then I realized Right. there is a difference to it. It is not how good looking it is. That's the power of narrative fiction. Character, the music, or the context of that image.
ఆ ల్యాండ్స్కేప్ని ఎవరి కళ్ళ ద్వారా చూస్తున్నాం మనం. దట్ పర్స్పెక్టివ్ ఇస్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నాట్ ద షాట్ దట్ ఈస్ దేర్. వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద షాట్? అండ్ దట్ ఈస్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు కాంజ్యూర్ అప్ ఇన్ ద వ్యూవర్స్ హెడ్. That can't be just like a postcard, or else it's just a postcard. You can go to Iceland, you can shoot an amazing shot, but it's pointless. But ఆ ల్యాండ్స్కేప్ని దాన్ని ఎవరి కళ్ళ ద్వారా చూస్తున్నాం, ఆ చూస్తున్న అతని మెంటల్ స్పేస్ ఏంది. సో శంకర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, వాడు అంతా సఫర్ అయ్యి, సో అమ్మాయిని అబ్బాయిని పెడితే ఆ ల్యాండ్స్కేప్ వేరేలాగా కనిపిస్తుంది. ఒక కర్స్డ్ సెల్ఫ్ ప్రాబ్లమ్ గై ని తీసుకెళ్ళి మనం అక్కడ పెడుతున్నాం. సో యు ఆర్ గోయింగ్ టు హోప్ఫుల్లీ, ఇఫ్ మై ఇంటెన్షన్ వాజ్ రైట్, యు ఆర్ వాచింగ్ త్రూ హిస్ పర్స్పెక్టివ్. ఓ వాడి కళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా చూడగలుగుతారు. ఆనెస్ట్లీ దాన్ని ఇంకా బాగా చేయొచ్చు. ఐ థింక్ ఐ డిడ్ంట్ డూ అ గ్రేట్ జాబ్ దేర్, బట్ ఓకే, that is what I understood the difference between a staff pick, a good amazingly shot tourist video, and film like Gami. You can use words like poetry, cinematicness, and any that's what comes into place. So good tourist video, grand anna padam, actually that's what, it doesn't work like that. If you see a lot of grand stuff, you can see they're grand, but you can at the same time feel they're empty. Lot of big films, if you see them, a lot of Hollywood films also, if you see them, you can see they're grand but they're empty. I think it comes down to the intention. Our image dwara em cheptunnamu, it comes from the intention of that. Hopefully I think what my intentions of that image were somewhat genuine, or chusina vallaki adi resonate ayindi anukuntunnanu nenu. So or else it's very easy to make a good looking film with a very shallow feeling. It's quite possible. I'm afraid of that. I don't know, my film might also be that for some people. I agree that also, because it's subjective. Tastes are subjective. So yeah. సో Right. సో వెన్ యూర్ స్పీకింగ్ అంటే లైక్ నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపించింది. సో 6 years యూ ట్రావెల్డ్ కదా, సేమ్ స్టోరీ, అండ్ ఆ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉంటుందో మూవీ క్లోజర్కి వచ్చేసరికి అది కొంచెం ఎక్కువ పడుతుంది. అంటే లైక్ వెన్ యూ గో టు ద ఎడిట్ రూమ్ అదంతా. సో నౌ లైక్ ఐ థింక్ యూ డూ అ లాట్ ఆఫ్ సెల్ఫ్ రిఫ్లెక్షన్. అంటే ఏం చేస్తున్నాను నేను చాలా ఆలోచించుకుంటారు అనిపిస్తుంది. సో ప్రీ రిలీజ్ అంటే రిలీజ్కి ముందు అసలు మీ మైండ్ సెట్ ఎట్లా ఉండింది? ఆర్ సో ఇందాక మీరు ఎప్పుడైతే చెప్పినప్పుడు నేను అప్పుడు చాలా లైక్ వరల్డ్ సినిమా అది ఇది తీయాలని అన్నారు. నౌ ఇట్ సీమ్స్ దట్ మీ వ్యూ కొంచెం చేంజ్ అయింది. సో రిలీజ్కి ముందు అసలు మీ మైండ్ సెట్ ఎట్లా ఉంది? రిలీజ్ తర్వాత డిడ్ ఇట్ చేంజ్ ఎనీవే, ఆర్ మీకు తెలుసా ఇట్లాంటి ఇట్లా మారుతోంది నా మైండ్ సెట్, ఆర్ హౌ వాజ్ ఇట్? అంటే లైక్ ఐ థింక్ యూ టాక్ అ లాట్ విత్ యువర్ సెల్ఫ్ ఇన్సైడ్ యువర్ హెడ్. దట్ ఈస్ వాట్ ఐ గెటింగ్. No, it's a adi anta, I don't know if I can romanticize the process. I journal a lot, and self doubt ఎక్కువ ఉంటుంది. All those things are there. Yeah, if you're talking about the process, change is only constant. Every filmmaker is going to be changed. That is like fundamental thing. Like if you look at George Lucas, his first film is it's like a student film. It's like an abstract film, and he made something like Star Wars. If you see even Spielberg, his first films are like something Amblin or something else, very offbeat films, and then they made mainstream films. And you take even filmmakers like you won't believe, one example is like Manam Tisna director Vikram Garu. His initial films are like student films. If you see that, they're different, and then he makes something like Manam. So that, I think that is nothing but a process of finding audience. Filmmaker ki a process okati untundi. Every filmmaker is like, he has something to say, and you have a voice, and the whole process of that timeline is you are finding audience. So you see Quentin Tarantino makes films like initially they're like to this thing, and then again they're more bigger and bigger, like Django or whatever it is, and this dogs look more smaller, more contained. So yeah, True. that journey is always going to be there, and that change is always going to be there. So what causes that change? Definitely the environment, the experiences as a person, and the life you see and everything. That said, pre-release appudu meer antunna mindset ante I was mostly excited. Daniki mundu ekkuva, so we had a lot of test screenings for Gami. Like we used to Okay. lot of Okay. test screenings ante, టెస్ట్ స్క్రీనింగ్స్ అనకూడదు కాదు, మామూలుగా టిపికల్గా ఉంటుంది. ఏ ఫిలింకైనా ఒక ఫిలిం అవ్వగానే దాన్ని ఒక ఎవరికో కూర్చోబెట్టి చూపిస్తారు ఫస్ట్.
ఓకే. And whatever for Gami, all those experience were like disasters. They were like what? They were like scratching their head. Actually, multiplex వాళ్ళకే ఎక్కదు అన్నట్టు ఉండే some of them. And the film was not Right. completed when that was then process was being happened. But there was one place where I genuinely wanted audience to come and see it, and that was good. That was not, I would say it was really good. It's like we bought like 110 people and sat in the theater and saw the film. దానికి దీనికి ఒక 20 minutes difference ఉంటుంది దాని అయినా కూడా. That said, so I've gone through all this process, so I kind of know what the basic film is. And moreover, చేంజ్ అవుతుంది, చాలా చేంజ్ అవుతుంది ఫిలిం అంతా కూడా. బట్ eventually I reached to a point of I was more excited and little bit scared how they're going to take it. So that was the most mental space దాని ముందు వరకు. రైట్. రైట్. మీరు జర్నలింగ్ గురించి మెన్షన్ చేసినారు కాబట్టి, అండ్ ద ప్రీవియస్ పాయింట్ అబౌట్ రైటింగ్ డెన్స్ ఫిలిమ్స్, వాట్ యూ థింక్ అబౌట్ అంటే లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ గురించి మీరు ఏమనుకుంటారు? ఎందుకంటే జర్నలింగ్ యువర్ థాట్స్ ఇస్ లిటరలీ ట్రైంగ్ టు 100 అనుకుంటాం, కానీ పెన్ పెట్టి రాసేసరికి అది 100 కూడా ఒక లైన్ కూడా రాదు. అంటే ఐ హ్యావ్ అ బిట్ ఎక్స్పీరియన్స్, వెరీ టైనీ బిట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ జర్నలింగ్ అనమాట. ఐ స్టార్టెడ్ రీసెంట్లీ. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం వెన్ యూ ట్రై టు రైట్, అంటే అట్లీస్ట్ మై ఎక్స్పీరియన్స్, అది రాదు బయటికి. 100 అనుకుంటాం, ఒక స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ఉంటుంది, వాళ్ళు ఇది ఏంది అని. ఐ స్టార్ట్ ఫ్రమ్ A to B, A to C. I think I'll lose at B. I'll okay, ఇక్కడే అయిపోయిందేమో అనుకుంటాను నేను. దట్ You'll end up writing most of your worries rather than your thoughts or something like that. I don't know. So how does it work when you're writing for a film and lost in translation గురించి when you go to set లో దాన్ని అచీవ్ చేయడం, how is this process from A to B to C and finally to the release before, So for the film, and also on the red table? yeah. Yeah, for a film, for writing Actually, I think to comfort you, I can say this. I find it film is more easier, journaling is more hard. Okay. Yeah. For me also, Okay. I don't succeed in transferring my thoughts onto the journal. Maybe it's because the importance, or we don't give the time or the mental space it needs. Film writing and Right. iterations ఉంటాయి కదా, luckily. So I think that's the difference. Right. Film, Right. the lost in translation. I don't know. I would say when I'm writing something, I would like to admit that it's not yet completed. Because on page I will write that Shankar boat enters Varanasi, but uh, now as a film with my experience, I can visualize a bit more detailedly, like horizon ekkada untadi, Right. sky ekkada untadi, light ekkada padtadi, reflection ekkada padtadi, scaling ఎంత untadi, depth ఎంత untadi, lensing ఎట్లా untadi, perspective ఎట్లా untadi. All this I can storyboard, I can conceptualize, I can do that. Back then when I was Right. doing, I didn't had it, but uh, I somehow did a process to which got me that image. Until like I used to go to that location, shoot a sample shot, look at it. It was not working. I used to go on a boat just to make sure that the whole horizon, the whole Varanasi architecture looks like a perspective and there's a depth towards it. Right. అది Right. చూస్ చేసుకున్నా, కానీ లొకేషన్లోకి వెళ్ళి ఆ రోజు షూట్ చేసినది కాదు, వేరే. So Okay. you just do a lot of hard work and you just hope that it arrives at a good point. That's all. So you just prepare and hopefully it works out. That's all. So అలా గామి వర్కౌట్ అయింది, but I don't know. So all the good shots, all the shots, every shot is a happy accident because it's natural light. Right. It's not. It's Right. visual effects. Visual effect shots are composed. దాంట్లో కూడా హ్యాపీ యాక్సిడెంట్స్ ఉంటాయి, whatever it is. So whatever and I don't have a view monitor for the film. So if you see direction, like camera setup ఉంటుంది, డైరెక్టర్ ఒక మానిటర్ ముందు కూర్చొని డైరెక్ట్ చేస్తారు బేసికలీ. Gami was not done like that. Gami was shot with films like cameras like Sony A7S or GH5, and ఆ మానిటర్ ఇంత ఉంటుంది. And usually వాటికి సెకండ్ మానిటర్ వాడతారు, and we couldn't even afford a second monitor. So Okay. I just look at every shot with my eyes in 3D. And that's how నా షార్ట్ ఫిల్మ్స్ కూడా అలాగే అలవాటు అయింది. సో నాకు పెద్ద కష్టం అనిపించింది, నాకు అదే నచ్చుతుంది. ఐ థింక్ నేను నెక్స్ట్ కూడా అదే చేస్తానండి. నాకు ఆ మానిటర్ వద్దు, ఏమొద్దు, నేను 3Dలో చూస్తా ఫస్ట్.
ఆ తర్వాత రైట్ I can look at it. రైట్ And that is Right. when you will feel the performance is also working or not. I don't need to even check the clip. By looking at it, composition కరెక్ట్గా ఉంటే చాలా షార్ట్ వచ్చినట్టే. సో Right. సో ఐ థింక్ ఆ లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ అన్నది ఫస్ట్ అసలు లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ అన్నదే కాదు. ఐ థింక్ ద ఆన్సర్ ఇస్ ఇట్స్ ఎ కాన్స్టెంట్ ప్రాసెస్ ఆఫ్ ఫిగరింగ్ ఇట్ అవుట్. దట్స్ ఆల్. సో అండ్ Right. హోప్ఫుల్లీ ఇఫ్ Right. యు ఆర్ వర్కింగ్ హార్డ్ యూ గెట్ లక్కీ. You don't get lucky if you're not working. There's a Right. difference to it. So, రైట్ రైట్. సో అంటే నేను ఆ విషయం గురించి ఎందుకు అడిగానంటే టైటిల్ కార్డ్ చూస్తున్నప్పుడు అండ్ ఆయన మాలిపత్రాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఒక స్టోరీ బోర్డ్ ఉంటుంది. హిల్ క్లిఫ్ పైన గామి క్యారెక్టర్ నించొని ఉంటుంది అండ్ బ్యాక్గ్రౌండ్లో దట్ బ్లూ అండ్ ఫ్లోరసెంట్ కలర్స్లో దర్ ఇస్ పెయింటింగ్ ఆర్ ఆర్ట్ వర్క్ కైండ్. అది మనకి విజువల్లీ చూపిస్తారు. అండ్ సో అది చూపించినప్పుడు ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్, అంటే అది నా బయస్ ఆర్ లైక్ గ్రీడీనెస్ అనుకోవచ్చు, ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ దట్ కైండ్ ఆఫ్ షాట్ విత్ అగైన్ విశ్వక్ స్టాండింగ్ అండ్ ద బ్యాక్గ్రౌండ్ లో ఉంటుందేమో అని అలా అనుకుంటాను అనమాట. దట్ ఇస్ మీ ఇమాజిన్. అంటే మీరు ఆర్ట్ వర్క్ పెట్టినప్పుడు ఐ థాట్ దట్ ఇస్ వాట్ యువర్ ఇంటెన్షన్ వాస్ అని yes, అలా అడిగాను. I think I can explain. I would take that as a disappointment, and I agree and respect that. But I can explain that now that I have opportunity. So that artwork was done late in the process. It was literally done like 4-5 days before the release of the film. ఓకే. సో ఏమైందంటే సినిమాలో ఉన్న ఎగ్జాక్ట్ షాట్ ఆర్ట్ వర్క్ కింద పెడుతుంటే ఇట్ వాస్ దాంట్లో అంత పంచ్ రావట్లేదు. సో వీ హ్యావ్ టు అడాప్ట్ దట్ కాన్సెప్ట్ ఇన్ టు అన్ ఇల్లస్ట్రేషన్. అండ్ ఇంకోటి దట్ థింగ్ వాస్ డన్ బేసికలీ ఫార్ ద ట్రైలర్ మోర్ స్పెసిఫికలీ, బికాస్ ఇన్ ట్రైలర్ మేము టెస్ట్ స్క్రీనింగ్ లో కూడా మాకు వచ్చిన బిగ్గెస్ట్, యూ వోంట్ బిలీవ్ ఏ రేంజ్ లో ఉండేదో టెస్ట్ స్క్రీనింగ్. సో పీపుల్ డింట్ ఈవెన్ నో దట్ సింపుల్ థింగ్. అసలు శంకర్ ప్రాబ్లం ఏంటో తెలియదు, వాడు హిమాలయాలు ఎందుకు వెళ్తున్నా కూడా తెలియదు, అసలు ఆ మష్రూమ్ ఏంటో తెలియదు, దాని కలర్ ఏంటో తెలియదు, ఏమి. పీపుల్ ఆర్ వాచింగ్ ద ఫిల్మ్, దే ఆర్ క్లూలెస్ అబౌట్ దీస్ థింగ్స్. యాక్చువల్లీ అసలు ఇల్లస్ట్రేషన్స్ ఉండేవి కాదు ఆ సీన్ లో. ఇట్ వాస్ లైక్ జస్ట్ అ పర్సన్ టాకింగ్. సో later we realized that people are, I think it's not, then I realized that I used the word malipatra. మీరు అన్నట్టు మష్రూమ్స్ అని నేను రైటింగ్ చేసేటప్పుడు ఐ థాట్ పీపుల్ విల్ కనెక్ట్ ద డాట్స్. ఓ మష్రూమ్ మాలిపత్ర అంటే మష్రూమ్స్ ఏమో అని అనుకుంటారేమో అని అనుకున్నా. అలా నేను సినిమాలో చాలా చేసేసాను, అండ్ దట్ ఇస్ అ టూ మచ్ ప్రెషర్ ఆన్ అవర్ ఆడియన్స్. సో వీ ట్రై టు ఈజ్ ఇట్ అప్. అది అక్కడ కాదు తెలియాల్సిందే, అసలు ఆ సీన్ అవుతున్నప్పుడే తెలియాలంటే. And that guy can't say it's a mushroom. So we used an illustration to tell that it is a mushroom, and we showed the color. So our idea late ga vachindi, our illustration late ga vachindi. So all those things happen, and we wanted that whole concept to be clear in the trailer itself, so that it makes the film more easier. So that is where it went. Yeah. అంటే టు బి వెరీ ఆనెస్ట్, సినిమా థియేటర్లో చూస్తున్నప్పుడు దోస్ ఇమేజెస్ వర్ వెరీ వెరీ ఇంపాక్ట్ఫుల్ పర్సనలీ నాకు. దే గివ్ యూ దట్ ఒక విజువల్ హై అంటారు కదా, అండ్ ఆఫ్ కోర్స్ విజువల్లీ యూ ఫీల్ దట్ థింగ్. అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టమేమో, అది నాకు వచ్చింది. ఐ రియలీ కుడ్ గెట్ దట్. అండ్ ఇప్పుడు మళ్ళీ చూస్తున్నప్పుడు ఐ రీకాల్ ద సేమ్ ఫీలింగ్. ఓకే, చూసినప్పుడు ఇలా అనిపించింది కదా ఈ షార్ట్, మళ్ళీ ఓటీటీలో చూస్తున్నప్పుడు. బట్ the last in translation which I was using was I wanted, నా ఇంటెన్షన్ ఇది, ఓకే ఏం జరిగింది అని కనుక్కుందాం. అక్కడ ట్రాన్స్లేట్ అవ్వకపోవడం ప్రాబ్లం కాదు, అసలు గెట్ ఇట్. I get it. ఇమాజినేషన్ లేదు అక్కడ. సో లాట్ ఆఫ్ ఇట్ ఇస్ లైక్ దట్. Right. సో వన్ అదర్ థింగ్, సో మీరు ఇందాక అన్నారు కదా న్యాచురల్ లైటింగ్ అని. సో వాజ్ మోస్ట్ ఆఫ్ యువర్ ఫిల్మ్ షార్ట్ లైక్ దట్? అంటే ఎందుకంటే నేను వాళ్ళు చూసినప్పుడు నెల్లూరులో కూడా లైటింగ్ మోస్ట్లీ న్యాచురలే ఉంటుంది. 777 చార్లీ సెటప్లో కూడా అట్లనే అనిపించింది నాకు. వాజ్ ఇట్ కాన్షియస్ చాయిస్? No, but definitely. I mean, like, first thing, na requirement అది natural light, and other thing we couldn't afford it, obviously. So, and that is what I need. It's not like I didn't wanted it. Now I would sculpt even natural light, because I know the possibilities of natural light kuda has to be sculpted. Like if you see films like Revenant or something, that is also natural light, but they use very big cranes
and use very big black flags to shape natural light in such a wide scape also. Films like Dune, they do that. That is something when I was doing Gami, I didn't know that you can do that. That Right. would be completely Right. more different, and the image would look more different. ఇక్కడ లక్కీలీ ఐ జస్ట్ వాట్ లక్కీ అప్పుడు క్లౌడ్ వచ్చింది, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ద షార్ట్ ఇస్ లుకింగ్ గుడ్, జస్ట్ లక్. సో యా, ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్ 101లో ఫస్ట్ రూల్, షూట్ విత్ న్యాచురల్ లైట్ వాట్ ఎవర్ యూ హ్యావ్. పెళ్ళిళ్ళప్పుడు షూట్ చేయి, లైట్ ఉంటుంది. పండగలప్పుడు షూట్ చేయి, తిరణాల లైట్లు ఉంటాయి, అవే ప్రాక్టికల్ లైట్స్. ఇవన్నీ తమ్ రూల్స్ 101 ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్. యా, Right. స్టార్ట్ అయింది అంతే. యా, Right. Yeah, nice. And మీ 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 అంతకుముందు షార్ట్ ఫిల్మ్ వరాలో కూడా అండ్ ఇంతకుముందు నేను ఇంట్రడక్షన్ వన్లో చెప్పినట్టు మీ క్రిస్టఫర్ నోలన్ ఫ్యాసినేషన్ ఏంటి, లైక్ వాట్ ఈస్ దిస్ ఇన్స్పిరేషన్ ఆర్ లైక్ ఇంట్రెస్ట్ యూ హ్యావ్ ఫర్ ఎస్పెషలీ ఇంటర్స్టెల్లార్? సో ఎనీథింగ్ అబౌట్ దాట్ ఆర్ ఎనీ స్పెషల్ థింగ్ యూ హ్యావ్ ఫర్ దాట్? it's very obvious, no? Like, it's one of the most happening filmmaker. How can you not be fascinated by Yeah, his no. films? హీస్ So, వెరీ ఫ్యాసినేటింగ్, బట్ మీకు స్పెషల్గా ఏమన్నా special anything? అంటే ఏం లేదు, definitely special అంటే even for non-film makers look up to they've all time one of their Hollywood favorite films is Interstellar. Being a filmmaker, definitely his voice is strong. He's unique among just like filmmaker. ట్రూ. అంటే అంటే ఐ వుడ్ సే జనాలు కూడా క్రిస్టఫర్ నోలన్ దే కనిపిస్తుంది, ఎందుకంటే he is also popular. I would say a lot of David Fincher is also there, but they wouldn't talk about David Fincher because David Fincher is not as famous as Nolan. So it goes like that. So yeah, so it's like that. It comes. David Fincher is in the Yeah. He's hiding in the details because VFX also. Yeah, So, it's like there's something that's and smaller things like that visual shot of Interstellar is. I literally stole it from Interstellar. It's there. I can't hide. I stole it, and that is very evident. But coming to the grammar, I like to move the camera only when there is a purpose. I don't want to move the camera unnecessarily. That is something you learn from David Fincher films. He moves in a very amazing way. Right. The way he moves is Right. like so purposeful, or else he's locked. He doesn't move it. So that is something you wouldn't notice, but that influence is there. That Right, influence is right. there from every. I can yeah, constant introspection లో అందరు ఫిల్మ్ మేకర్స్ ది ఉంటుంది అలాగా. ఇప్పుడు లైక్ ఇప్పుడు ఐ రియలైజ్డ్ సత్యం తాత ఆ అమ్మకి ఉమాకి ముద్ద పెడుతుంటాడు, అమ్మ వస్తుంది తినమా. అవును. ఫర్ మీ వన్ ఆఫ్ మై చైల్డ్హుడ్ ఫేవరెట్ ఫిల్మ్స్ ఇస్ గతోడు గచుడు. దాంట్లో ఓ యా, Ah, ముద్దులు పెడతారు. బంగారు అమ్మ అని చెప్పి ఒక పాట ఉంటుంది దాంట్లో, and that is అవును. not a conscious thing, and I just realized I actually ripped it off. He's actually, the theme is there, Okay. theme is that basically. Okay. So it's very evident, it's always there like that. And Nice. so I realized whole film I can do that. I know which shot, which lens I can tell which filmmaker, which somehow which what are my influences to get there. Right. So yeah, you can see the palette, right, from S.V. Krishna Reddy to Nolan. నోలన్. యా, గ్రేట్ అసలు. అంటే ఇందాక అంటే ఎర్లియర్ ఫిలిమ్స్ ఆఫ్ క్యూటీ ఎలా ఉంటుండే, ఇప్పుడు ఎలా ఉంటుండే అని మనం మాట్లాడుకున్నాం. అండ్ డ్యూన్లో నేచురల్ లైట్ కోసం బికాస్ ఇట్స్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్, లిటరలీ నేచురల్ లైట్ని వాళ్ళు బ్లాక్ షీట్స్తో మ్యానిపులేట్ చేయడం అవన్నీ చేస్తుంటారు కదా. సో ఐ వాజ్ ఇమాజినింగ్ ఈ షార్ట్ ఒక మన వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్ సినిమాలో మల్టిపుల్ ట్రాకింగ్ షాట్స్ ఉంటాయి కార్వి రాత్రిపూట. Yeah, అది ఎలా Pinterest. తీసారో I've చూస్తే seen, నా I've seen మైండ్ that in పోయింది. Pinterest, I guess, right? యా, లైక్ Or Instagram. దే Yeah. లిటరలీ మేడ్ అ హోల్ హైవేని మ్యానిపులేట్ చేస్తారు, మాడిఫై చేస్తారు. దే మాడిఫైడ్ అ హోల్ ఫకింగ్ హైవే అండ్ దే చేంజ్ ద లైట్ సో దట్ దే కుడ్ గెట్ దిస్ పర్టికులర్ షాట్. It ఆఫ్ కోర్స్ ఆయన బడ్జెట్ it might పెరిగినందుకు look like he got that thing. why you need that. Even I would feel that, but if you see it, the scale he wanted an image which is so dense. Usually period films మీరు చూస్తే the camera is locked because మీరు ఆ కార్ కానీ ఆ స్ట్రీట్ కానీ అంతవరకే మీరు సెట్ డ్రెస్ చేశారు, మీ బ్లాక్ అంతవరకే పెట్టుకోగలుగుతారు. యూ కాన్ డూ ఎ స్టెడీ క్యామ్ షాట్. ఇఫ్ యూ హ్యావ్ టు డూ స్టెడీ క్యామ్ షాట్, దట్ హోల్ స్ట్రీట్ హ్యాస్ టు బి డ్రెస్డ్.
హోల్ స్ట్రీట్, and ఎస్ that is just ఎస్ for that 1 minute. Why would you do that? అదేమైనా పెద్ద మన ఇప్పుడు you go to anyone that say అదేం లేదు, సాంగ్ లేదు, ఏం లేదు అక్కడ, అసలు why would you want to dress that whole thing? But uh, but he he's a filmmaker who has a that what you call that market size. QT film అనగానే ఇంతమంది వస్తారు. రైట్ So రైట్ ఎగ్జాక్ట్లీ producers will put money. If there are other, even in Hollywood, filmmakers have to fight for those kind of things. And he wanted to create a street of a Hollywood culture. Tana perigadu Hollywood lo, and he was born there, he was grown up there, so he has seen his childhood, ఎస్ ఎస్ and he was trying to recreate that scale. A street, అది యాక్చువల్లీ ఆ కార్ లో ఉన్న షార్ట్ కి అనుకుంటా, అది యాక్చువల్లీ అది కూడా ఏంటి బ్యాక్గ్రౌండ్ డీటెయిల్, ఇట్స్ నాట్ ఇన్ ద ఫోర్ గ్రౌండ్ బేసికలీ. సో అండ్ True. ఈవెన్ దట్ థింగ్ ఈస్ లైటెడ్ ఇన్ అ వెరీ టెక్నికలీ ఛాలెంజింగ్ వే. సో yeah, I think that's what, once you have a vision and you have resources, the magic is like beautiful. Some people, filmmakers earn it. It's not like they got it, you earn that. So యా సో లైక్ ఫినిషింగ్ మై పాయింట్, నేను అంటే మీతో మాట్లాడుతున్నప్పుడు ఏమనుకుంటున్నా అంటే ఐ జస్ట్ హోప్ యూ అక్వైర్ యువర్ ఆడియన్స్ అండ్ ఐ హోప్ యువర్ పై గ్రోస్ బిగర్ సో దట్ యువర్ బడ్జెట్స్ గో అప్ అండ్ దెన్ you will be able to make or modify a whole street and make a film like in 2000s Hyderabad lo, for example, just like how yeah, క్యూటీ ఆయన 70s కి వెళ్ళి తీసాడు, మీరు 2000 హైదరాబాద్కి వెళ్ళి మీ ఆస్ట్రేలియాలో సినిమా ఇస్తారేమో అని. బట్ జస్ట్ లైక్ విషువల్ థింకింగ్ అంతే. yes, I mean that's what, but I think the attitude is always going to be like అది వస్తుందా రాదా అన్న కన్నా, it always starts with intention. Nothing is going to come to you. I think this is for more for Yeah, how it is like, because if when you're writing, when you, I don't know if it works like, ideally Gami ilanti pedda film, usually you want to, any filmmaker in a right sense would say, let me do a rom-com or something first, let's get a hit first, let's get some big budget and then I'll do this film అని ఉంటది. I still don't understand how I couldn't think like that. That is actually a really good rule. I was so stupid to jump off. Like imagine 6 years ఇంత చేసాం, అలా కాదు. ఓకే, ఒక ఫస్ట్ 2 years లో ఒక రామ్ కామ్ హిట్ ఫన్ బడ్జెట్. But I think it doesn't work like that, because I always have the mindset of doing it starts from the hunger of the story. So you're so excited to do that film, so I'm so excited that I want to do with whatever I have. So Right. I'm not getting that set, I will do with the real location. I'm not getting that camera, I'll use this camera. I'm not getting that actor, I would do this thing. So it's always right. so my hunger for story is more there. Once that is there, everything else will somehow follow, is what I'm growing up to believe, and that's what it works. Once you want to do that, everything else will fall into place. If you go with that speed and that intention, it will fall into place. Right. Nice. సో Yeah. సో ఏదైతే లాట్ ఆఫ్ సెల్ఫ్ డౌట్ అన్నారు, అండ్ యూ ఆర్ సేయింగ్ దట్ ఎట్ సమ్ పాయింట్ లైక్ నువ్వు స్టోరీని నమ్మితే ఎవెన్చువలీ మనలో కన్విక్షన్ వస్తుంది టు అచీవ్ ఆల్ ద టెక్నికల్ ఛాలెంజెస్. సో ఈ రెండు ఎట్లా ప్లే అవుట్ అయితే మీ బ్రెయిన్లో? Yeah, interesting. So when you said self doubt కాన్స్టెంట్ ఉంటే ఏమీ చేయరు. సెల్ఫ్ డౌట్ అనేది ఫ్లక్చుయేటింగ్ ఉంటుంది. ఇప్పుడు సెల్ఫ్ డౌట్ కాన్స్టెంట్ ఉంటే ఎవడేం చేయడు బేసికలీ. రిపీట్ ద క్వశ్చన్ అగైన్. ఇట్ వాజ్ అనదర్ సెల్ఫ్ డౌట్ కాకుండా, సో ఎట్ సమ్ పాయింట్ ద కన్విక్షన్ అంటే ఇది ఇప్పుడు ఈ షార్ట్ తీయాలి అంటే ఈ స్టోరీ నుంచి వస్తుంది. ఇది స్టోరీ నమ్మడం అన్నారు కదా, స్టోరీ కూడా నమ్మడం కాదు, ఎగ్జైట్మెంట్ వేరు, ఇది వర్కౌట్ అవుతుందని నమ్మడం వేరు. నాకు ఇది మార్నింగ్ లేచి షార్ట్ తీయడం నాకు ఎగ్జైట్మెంట్, ఐఎమ్ ఎగ్జైటెడ్, బట్ ఐ డోంట్ నో దట్ ఇట్స్ గోయింగ్ టు బీ లైక్ దట్ ఆర్ నాట్. Right. I think that answers that, hopefully. So yeah, that's going to be there. Right. మన తీసిన కదా చీ ఇది నమ్మ ఇది కాదు అనుకుంది. ఒక మ్యాడ్ విజన్ వెంట వెళ్ళారు. సో మ్యాడ్ విజన్ అచీవ్ చేసిన తర్వాత లేదు, అది చీ అనిపించిందంటే మాత్రం ఖచ్చితంగా లేదు, చీ అన్నంతలాగా తీయకూడదు, కనీసం పర్లేదురా అనుకున్నంత వరకు. చీ అనిపించిందంటే మాత్రం ఖచ్చితంగా నా శక్తి మేరకు చీ అనిపించకుండా తీసేంత తీసాను. దట్స్ ఇట్. చీ అనిపించే షాట్లు కూడా ఉన్నాయి, బికాజ్ అవి ఇంకా ఇంకేం చేయలేము, దీనికి అయిపోయింది. కానీ
పోస్ట్లో కానీ అన్నిట్లో కానీ వాటికి ఏం చేయాలి అవన్నీ చేసాం. సపోజ్ ఐ కెన్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆల్సో, లైక్ మానస్ట్రీలో విశ్వక్ పడిపోయి కూర్చొని ఉంటాడు కదా, రైట్ దట్ షార్ట్స్ వేర్ సమ్ షార్ట్స్ అని కాదు, దట్ విజువల్స్ వేర్ నాట్ సమ్హౌ టెలింగ్ మీ సంథింగ్. అంటే లైక్ బేసికలీ మేకప్ మేము చేయలేకపోయాం కరెక్ట్గా తనకి, wounded makeup and all, but what we completely చేయలేకపోయినా కూడా then we realized we digitally added all the wounds for him, whatever is wounded అయినప్పుడు తను పడుకొని ఆ మాన్స్టర్ రైట్ ఇలా లేచేటప్పుడు అంతా all these wounds are digitally added, which అరే ఇది మరీ బాగాలేదు ఏదో ఒకటి చేయాలి దీన్ని అని చేసి అది యాడ్ చేసి ఐ బాట్ ఇట్ టు లెవెల్ ఆఫ్ డీసెంట్. అట్లీస్ట్ ఒక అది కొంతవరకు చేసి గ్రేడ్లో ఇంకొంచెం డార్కర్ చేసి ఇంకొంచెం గ్రంజ్ చేసి పవర్ విండో చేసి మొత్తం అంతా డార్క్ చేసి, సో వీ వర్ ట్రైంగ్ టు ఫిక్స్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఇది కొంచెం బాగాలేదు అన్నదాన్ని ఆల్వేస్ యూ టు డూ యువర్ బెస్ట్ టు ఫిక్స్ దిమ్. అలా ప్రతిదాన్ని మ్యాక్సిమం టు ద బెస్ట్ ఆఫ్ అవర్ పాసిబిలిటీస్ వీ ట్రై టు ఫిక్స్ అండ్ మేక్ దెమ్ వర్క్. సో యా, దట్స్ వాట్ వీ డిడ్ ఐ గెస్. ఓకే, రైట్. Yeah. So yeah, I think సో ఐ హ్యావ్ లైక్ we're getting close to 10-15. So సో నాకు రెండు ఉన్నాయి. అయ్యో యా యా సో సో ఇందాక మీరు అన్నారు కదా, సో వన్ షాట్ దట్ ఐ ఫైండ్ ద వీకెస్ట్ ఏంటి అంటే లాస్ట్కి ఇద్దరు దుంకుతూ ఉంటారు కదా, సింహం ఇంకా శంకర్. దట్ షాట్ అక్కడ ఫర్ సమ్ రీజన్ ఐ డోంట్ నో, నాకు అనిపించింది 2 సార్లు థియేటర్లో అనిపించింది ఇక్కడ సరిగ్గా విఎఫ్ఎక్స్ రాలేదు అని, అదొకటి. అండ్ ఏ జంప్ ఎక్స్ప్లోడ్ అవుతున్నదా లేదా జంప్ చేస్తున్నా జంప్ చేస్తున్నప్పుడు వైడ్ షాట్? యా వైట్ షాట్ పైనుంచి ఉంటుంది కదా ఒక షాట్, ఓకే ఓకే కంటిన్యూ. అదొకటి. అండ్ లైక్ సెకండ్ కంప్లైంట్ నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు అనిపించింది, సినిమాలో డైలాగ్స్ ఆర్ అంటే ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి అన్నట్టు చాలా బేసిక్ ఉంటాయి. వాజ్ దట్ వెరీ కాన్షియస్ చాయిస్ దట్ యూ టుక్ డైలాగ్స్? అంటే లైక్ అట్టిపండు వచ్చినట్టు ఉండాలి డైలాగ్స్ అని, వివరించాలి అని, అర్థం చేయించాలి అని దాంట్లో ప్రయత్నం అది. యా, సో బేసికలీ the film had a lot of problems, flaws అని కాదు. My cinematic language is more like I went more visual and whatever test screenings లో చూపిస్తాము and whatever I wanted to convey was not being conveyed. So there are meters like right subtle, clear, abstract. So there are some things which you have to be clear at no matter cost. ఇది కొంచెం ఎక్స్ప్లిసిట్ అయినా పర్లేదు, క్లియర్ అవ్వాలా. అండ్ దట్ ఈస్ హౌ, అండ్ దిస్ థింగ్ ఈజ్ ఎ సబ్జెక్టివ్ థింగ్. I agree and respect if you felt that way, because you watch different kinds of films, and there might be people who don't watch so many films, or asala చెప్తే కానీ వినని ఆడియన్స్ కూడా ఉంటారు కొన్నిసార్లు, ఆర్ సంథింగ్ లైక్ దట్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ ట్రై టు ఫైండ్ అ బ్యాలెన్స్. మరీ నాకు అంత ఇబ్బంది అనిపించేంత లెవెల్ వరకు నేను చాలా తక్కువ చేశాను. మై కో రైటర్ వాస్ పుషింగ్ మీ, మేక్ దిస్ క్లియర్, టెల్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మాంక్ అడుగుతాడు శంకర్ని ఆ పాస్ట్ అంతా చెప్పిన తర్వాత, వాళ్ళు ఎవరో నీకు గుర్తురాలేదా అనగానే హిస్ లిప్ డజంట్ సే ఎనీథింగ్ బట్ హిస్ వాయిస్ కమ్స్, గుర్తురాలేదు అంటాడు. He says like this, but the voice says గుర్తురాలేదు. Those were the choices I had to do consciously, because అది క్లియర్ ఉండాలి అలాంటిది అంటే. బట్ I personally would be fine with no, but to make it, that is something those were done to me made little bit feasible to audience ఆ మూమెంట్ లాంటిది. బట్ దట్ సెడ్, మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్ మరీ ఆత్మవంచన చేసుకునేంతగా అయితే ఏ డైలాగ్ని రుద్దలేదు కాన్స్టెంట్లీ. సో బట్ ఇఫ్ ఇట్ ఫీల్స్ లైక్ దట్, యా, దట్స్ a subjective experience. So yeah. Right. Okay. Right. Yeah. And Yeah. I think Yeah. we can wrap this up, no? ఇందాక అనుకున్నా. సో నరేష్ వర్క్ ఫర్ మను కదా. సో ఫర్ నరేష్ కుమార్ లాంగెస్ట్ టైం నా రింగ్ టోన్ కాకుండా లాంగెస్ట్ టైం మను లవ్ థీమ్ అని ఒకటి ఉంటుంది. ఆ గిటార్తో ఇట్లా, సారీ వయలిన్తో ఇట్లా టాట్ టాట్.
సో దట్ వాజ్ మై రింగ్ టోన్ ఫర్ ద లాంగెస్ట్ టైమ్. ఒక 2-3 years మా ఇంజనీరింగ్ మొత్తం అదే థీమ్ Yeah. అనమాట నాది ఆల్మోస్ట్. సో వండర్ఫుల్ వర్క్. అండ్ యా, అసలు ఆయనకి ఎందుకు ఆఫర్స్ రావో ఆర్ ఆయన చేయరో నాకు తెలియదు, కానీ హైదరాబాద్లో ఉంటారని నాకు ఈ సినిమాలో తెలిసింది. ఐ థాట్ నరేష్ కుమార్ అని అంటే చెన్నైలో ఎక్కడ ఉంటారు అనుకున్నాను నేను. A lot of people think that. Yeah. Yeah. ఇంకొకటి నేను మళ్ళీ పాటలు వింటుండే, గమ్యాన్నే పాట వింటుండే, లిరిక్స్ ఆర్ సో గుడ్ మ్యాన్. లైక్ మేము ఇప్పటికీ 2 సార్లు మాట్లాడాము ఆయనతో, భరద్వాజ్ పాత్రుడు గారితో, అండ్ హీస్ అమేజింగ్. అసలు ఆయన అట్లా అబ్స్ట్రాక్ట్ రీజ్ రాయడం క్రేజీ రాస్తాడు ఆయన. ఐ డోంట్ నో, ఆయనకు కూడా ఆఫర్స్ రావు, చాలా తక్కువ పాటలు రాస్తాడు, బట్ వండర్ఫుల్ చాయిసెస్. No, he kind of did that. Yeah, Bharadwaj. But I think now you will be seeing more work of Bharadwaj. He wants to get more active now. రైట్ Back then, I think he was working Nice, with a nice, job. nice. దాని వల్ల తను రాయలేకపోయాడు అనుకుంటా. రైట్ Yeah. ఐ థింక్ Right. అంటే సుందరానికి ఐ థింక్ మేము 2 సార్లు మాట్లాడాము, అండ్ లైక్ చాలా లైక్ ఆయన కూడా చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. సో వీ రోట్, ఆయన రాసిన పాటలు వీ రోట్ సమ్ ఆర్టికల్స్, సో వీ డిస్కస్డ్ ఆన్ లిరిక్స్ అండ్ ఆల్. Yeah. సో హీ వాజ్ ఆల్సో వెరీ ఇంప్రెస్ విత్ అస్. బట్ అదే ఆయన పాటలు రావు, చాలా తక్కువ వస్తాయి. బట్ అగైన్ గమ్యాన్నే వాజ్ వెరీ వెరీ ఎన్రిచింగ్, నాకైతే చాలా నచ్చింది. గమ్యాన్ని చాలా బాగుంది, చాలా బాగుంది. యా, గ్రేట్ టెస్ట్ ఇన్ మ్యూజిక్ అండ్ అంటే లైక్ నరేష్ కుమార్ అండ్ సో గమ్యాన్లో ఒక టెంపో ఉంటుంది, ఏమంటారు, అది ఇట్లా గ్రో అవుతుంది పాట. ఇట్ గ్రో లైక్, అండ్ లిరిక్స్ కూడా అట్లనే గ్రో అవుతాయి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దట్ సాంగ్. లైక్ అండ్ I think mostly the credit goes to both Sanapati and my co-writer Pratyush. They both I was me mugram unna kuda I was more of a direction person, but my strength of words is little bit less in Telugu. So my writer and వాళ్ళిద్దరిని ఎక్కువ ట్రస్ట్ చేసేవాళ్ళం, అండ్ సో he was more adamant on those kind of things. ఆ పదాలు మీరు ఏదైతే ఆ గ్రో అన్నారో, that was something that my writer was particular about. He wanted that the words have to add on, right. the words have to get on a snowballing effect. రైట్. So something, yeah. But that song was composed by Speaker Agasti, just to make it clear. ఓ సారీ మై బ్యాడ్. Yeah, Naresh Kumar. Yeah. నరేష్ కుమార్ స్కోర్ కదా, బ్యాక్గ్రౌండ్ స్కోర్. So that initially that was the only song that was supposed to be in the film. ఓకే. But later Shivam got added. We thought let's make it as a BGM and then make it as a song. So yeah. Right. Yeah, but yeah, again great choice of music. ఎందుకంటే నరేష్ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ మను. సో నేను Nice. చాలా అంటే సోషల్ మీడియాలో కొట్టాటలు చేసే రేంజ్, అంటే లైక్ ఆ రేంజ్ లో ఫ్యానిజం చేశాను అనమాట సినిమాకి. బట్ స్టిల్ లైక్ ద ఫిల్మ్, అండ్ ఆఫ్ కోర్స్ గ్రేట్ మ్యూజిక్ అండ్ గ్రేట్ సినిమాటోగ్రఫీ. విశ్వనాథ్ రెడ్డి గారు హీ వర్క్ ఫర్ ద సేమ్ ఫిల్మ్ కదా, మనకు పనిచేశారు. హీ వర్క్స్ విత్ యువర్ వరా అండ్ నౌ ఆఫ్ కోర్స్ విత్ గామి. సో గ్రేట్ వర్క్ ఆఫ్, అంటే ఆయన చిన్న కెమెరాలతో పెద్ద విజువల్స్, గ్రేట్ షిట్. సో యా, ప్లీజ్ కన్వే మై గ్రేట్ షిట్ అని కాదు, బట్ వాట్ like no like I think you understood what I meant, but I'm glad, you know, they're getting their due credit now. So truly and hopefully మీరు ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలని, అండ్ మీకు అండ్ 6 years తీసుకోకూడదని, మళ్ళీ కనపడుతుంటే బాగుంటుంది. యా, 6 years తీసుకోకూడదు, మళ్ళీ కనపడాలని అది మా గ్రీడీ. అది we are greedy ఐ థింక్ ఫ్రమ్ నౌ ఆన్ యూ షుడ్ ఆల్సో బి గ్రీడీ from you. కొంత తొందరగా సినిమాలు తీయాలి. I don't know. ఎనీవేస్. Yeah, but yeah, it was nice talking to you, Andy. Thank you so much for Thank you your time. Thank you Sandy. యా, సో ఎనీ ఫీడ్బ్యాక్ Yeah. ఫ్రమ్ యువర్ ఎండ్ టు us? ఎట్లా అనిపించింది మీకు? వాట్ వర్ యూ ఎక్స్పెక్టింగ్ To us, మాకు అండ్ హౌ వాస్ ద కాన్వర్సేషన్? No, I feel sorry. I feel like I'm rushing you guys to complete it sooner. No, that's So fine. I think no, that is my time. no. Fine. It's more like I enjoyed the conversation. It's nice. It's cool. Thank you.